ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సు ఒక యువకుని ఢీకొట్టడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే ఆర్టీఓ అధికారులు విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేయని పక్షంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను పశువులు కదా తొలగిపోయినట్టు విద్యాసంస్థల బస్సును ఒక్కొక్క బస్సులో 30 కెపాసిటీ 40 ఉంటే 60-70 మందిని ఎక్కించి తాము ఇష్టం వచ్చినట్టుగా ధనాపేక్ష ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప విద్యార్థి క్షేమాన్ని కోరకుండా అలా చేస్తున్నారు. కాబట్టి ఆర్టీఓ అధికారులు చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాము. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా ఆ బస్సును సీజ్ చేయాలని, అలాగే ఎవరైతే లైసెన్స్ లేవో వారి మీద చర్యలు తీసుకోవాలని. ప్రతి బస్సుకు క్లీనర్ ఉండాలా, క్లీనర్ లేకుండా బస్సు నడుపుతూ ఉంటారు. సీట్ కెపాసిటీ ఉండాలి, సీట్ కెపాసిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను బస్సులు ఎక్కించి తీసుకుపోతూ ఉంటారు. బట్ సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు తీసుకుపోతాము, ధనాపేక్షగా పనిచేస్తున్నాం తప్ప విద్యార్థి క్షేమం కోసం పనిచేయలేదని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం డేవిడ్ రాజ్.